శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాలగమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగం విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారి జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిథి శుక్లపక్షం పంచమి ఆగస్టు 16 4:52 నుంచి ఆగస్టు 17 5 గంటల వరకు. శుక్లపక్షం షష్ఠి ఆగస్టు 17 5 గంటల నుంచి ఆగస్టు 18 5:50 వరకు. నక్షత్రం చిత్త ఆగస్టు 17 3:50 నుంచి ఆగస్టు 18 4:58 వరకు. స్వాతి ఆగస్టు 18 4:58 నుంచి ఆగస్టు 19 6:46 వరకు. కరణం బాలవ ఆగస్టు 17 4:51 నుంచి ఆగస్టు 17 5 గంటల వరకు. కౌలవ ఆగస్టు 17 5 గంటల నుంచి ఆగస్టు 18 5:20 వరకు. తైతుల ఆగస్టు 18 5:20 నుంచి ఆగస్టు 18 5:51 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు 11:55 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. అమృతకాలం రాత్రి 10:15 నుంచి రాత్రి 11:56 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:27 నుంచి ఉదయం 5:15 వరకు. అశుభకాలం రాహు ఉదయం 7:37 నుంచి ఉదయం 9:11 వరకు. యమగండం ఉదయం 10:46 నుంచి మధ్యాహ్నం 12:20 వరకు. గుళిక మధ్యాహ్నం 1:54 నుంచి సాయంత్రం 3:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి మధ్యాహ్నం 1:35 వరకు. మరలా మధ్యాహ్నం 3:16 నుంచి సాయంత్రం 4:06 వరకు. వర్జం మధ్యాహ్నం 12:13 నుంచి మధ్యాహ్నం 1:54 వరకు. చాంద్రమాసం అమాంత శ్రావణం పూర్ణిమాంత శ్రావణం శక సంవత్సరం శ్రావణం 26/1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. రాబోయే రోజుల్లో మంచి సంకేతాలను పొందుతారు. ఈ రోజు మీ హృదయాన్ని వినాల్సి రావచ్చు. కొన్ని ఒడిదుడుకులు మిమ్మల్ని కొంచెం బాధ పెట్టొచ్చు. మీ కుటుంబంతో మంచి సంబంధాలను కొనసాగించడానికి వారితో మాట్లాడడం ద్వారా మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు తమ పనికి అంకిత భావంతో చేస్తారు. వ్యాపారులకు ఈ రోజు మంచి లాభాలు వచ్చే అవకాశాలుంటాయి. మీరు ఈ రోజు ఆర్థిక పరంగా కూడా ప్రయోజనం పొందొచ్చు. మీ కోరిక ప్రకారం ఖర్చు చేయడం వల్ల మీరు సంతోషంగా సంతృప్తి చెందుతారు. మీ లక్ష్యాలను సాధించడానికి మీ సంపాదనను ఖర్చు చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు 74% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఈ రోజు మీ నెరవేరిన కోరికలు కొన్ని నెరవేరొచ్చు. అది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. ఈ రోజు మీ మనసు సంతోషంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు మీరు ఒక ప్రాజెక్ట్ లో పనిచేస్తారు. ఈ కారణంగా మీరు ఈ రోజు చాలా బిజీగా ఉంటుంది. విద్యార్థులు ఈ రోజు వారికి ఇష్టమైన విషయాల్లో విజయం సాధిస్తారు. అది వారిని సంతోషపరుస్తుంది. ఈ రోజు సాయంత్రం మీరు కొన్ని సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. మీరు ప్రతి పనిని నమ్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. దాని వల్ల మీకు విజయం లభిస్తుంది. ఈ రోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు చాలా మంచి ఫలితాలు రానున్నాయి. మీ పనిలో విజయం సాధించాలి. ఈ రోజు మీరు మీపై నమ్మకం ఉంచుకొని మీ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ కుటుంబంతో మంచి సమయం గడపడానికి, మీ బంధువులతో బాగా కమ్యూనికేట్ చేయడానికి అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీ స్నేహితులతో మంచి సమయం గడపడానికి కూడా అవకాశం పొందొచ్చు. ఉద్యోగులు కూడా వారి పని పట్ల చాలా అంకిత భావంతో ఉంటారు. ఈ రోజు మీ పనిలో విజయం సాధించవచ్చు. ఈ రోజు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు. ఆర్థిక పరంగా కూడా ప్రయోజనాలు పొందొచ్చు. మీ కోరికలను నెరవేర్చుకునే అవకాశం పొందొచ్చు. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు అవసరమైన వారికి సహాయం చేయాలి.
కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కట రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రోజు మీకు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ సమయాన్ని జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు మీకు వ్యాపారం పెట్టుబడులకు మంచి రోజు కావచ్చు. మీ పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందొచ్చు. వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను కూడా పొందొచ్చు. మీరు డబ్బు గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ పెట్టుబడులను చక్కగా నిర్వహించాలి. మీ భాగస్వామితో ప్రేమ జీవితంతో సంతోషంగా ఉండాలి. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివలింగానికి పాలు సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారు ఈ రోజు తమ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీ బంధువుల నుండి ప్రత్యేక బహుమతిని పొందొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ వృద్ధి చెందుతుంది. మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు తమ పనిలో బిజీగా ఉంటారు. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వారు శుభవార్తలు వినొచ్చు. మరోవైపు ఈ రోజు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. ఏ పనిలోనూ అతిగా ఉత్సాహం చూపొద్దు, లేకుంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ ముఖ్యమైన పనులకు సమయానికి పూర్తి చేయాలి. మీ ఆదాయానికి తగ్గట్టు ఖర్చులను చేయాలి. మీ జీవితంలో విజయం సాధించడానికి మరింత కష్టపడాలి. ఈ రోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీ బంధువుల నుండి ఒక ప్రత్యేకమైన బహుమతిని పొందొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ వికసిస్తుంది. మీ భాగస్వామితో ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగులు ఈ రోజు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు. మీ పని ప్రశంసించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు శుభవార్త వినొచ్చు. మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి. లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. అతిగా ఉత్సాహంగా ఏ పని చేయొద్దు, ఎందుకంటే ఇది మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి దారితీస్తుంది. మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయండి. మీ ఆదాయం ఖర్చులకు బడ్జెట్ ను రూపొందించండి. ఈ రోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు గోమాతకు పచ్చిగడ్డి తినిపించాలి. తులరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులరాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. ఈ రోజు మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీ మనసులోకి అనేక ప్రతికూల ఆలోచనలు రావచ్చు. అవి మిమ్మల్ని కలవర పెడతాయి. అందువల్ల మీ మనస్సును ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏదైనా కుటుంబ సమస్య గురించి ఆందోళన చెందుతుంటే వారితో మాట్లాడడం ద్వారా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు తమ పనికి అంకిత భావంతో చేస్తారు. ఆర్థిక పరమైన విషయాలలో మీరు ప్రయోజనం పొందుతారు. మీ కోరిక మేరకు ఖర్చు చేసే అవకాశం లభిస్తుంది. మీ సంపాదనతో సంతోషంగా ఉంటారు. మీ ప్రియమైన వారి సంతృప్తిని పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ రోజు వారి పనుల్లో బిజీగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే దాన్ని విస్మరించడం వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. ఈ రోజు మీ బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతిని పొందొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ వృద్ధి చెందుతుంది. మీ ఇద్దరి మధ్య అనేక సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగులు ఈ రోజు తమ పనిలో బిజీగా ఉంటారు. మీరు చేసిన పనికి ప్రశంసలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు శుభవార్త వినే అవకాశం ఉంది. మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి, లేదంటే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధిక ఉత్సాహంతో ఏ పని చేయకండి. మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీ కలలను నెరవేర్చుకోవడానికి మరింత కష్టపడాలి. ఈ రోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీరు సమర్పించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీరు భావోద్వేగ ఒడిదుడుకులను అనుభవించవచ్చు. మీ ప్రవర్తనపై శ్రద్ధ వహించాల్సి రావచ్చు. కుటుంబ సమస్యల గురించి మీకు కొన్ని ఆందోళన ఉండొచ్చు. అనవసరంగా ఆందోళన చెందే బదులు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మీ చింతనను తొలగించుకుంటే మంచిది. తమ పనికి అంకిత భావంతో ఉంటారు. మీరు ఆర్థిక విషయాల్లో కూడా ప్రయోజనం పొందొచ్చు. ఈ రోజు మీ కోరిక మేరకు ఖర్చు చేసే అవకాశం పొందొచ్చు. మీ సంపాదనను ఖర్చు చేయడం ద్వారా మీరు సంతృప్తి పొందుతారు. కాబట్టి మీ ఖర్చులపై జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి.
మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారు ఈ రోజు ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. బంధువులతో మీ సంభాషణ పెరుగుతుంది. మీరు వారితో సన్నిహితంగా ఉండటంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు ఉపయోగకరంగా ఉండే కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు. విద్యార్థులు తమ భవిష్యత్ జీవితంలో ఉపయోగకరంగా ఉండే పరిశోధన పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. మీరు కొత్త ప్రదేశాల నుండి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. మీ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఆర్థిక విషయాల్లో లాభాల కారణంగా మీ ఆర్థిక స్థితిని బలోపేతం అవుతుంది. ఈ రోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు గాయత్రి చాలీసా పారాయణం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సమయం మీకు చాలా విజయవంతం అవుతుంది. ఈ రోజు మీ పనిలో విజయం సాధిస్తారు. మీ పని పట్ల మరింత అంకిత భావంతో ఉండటానికి అవకాశం లభిస్తుంది. మీ పనిలో కష్టపడి పని చేయాలి. మీ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఈ రోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు, కానీ మీరు నిరాశ చెందకూడదు. మీ సంభాషణ ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు ఈ రోజు కార్యాలయంలో మంచి విజయం సాధిస్తారు. మీ పనిలో మరింత కష్టపడి పనిచేయాలి. ఉన్నతాధికారులు మీ పని గురించి మరింత చెప్పాలి. ఈ రోజు ఆర్థిక పరంగా కూడా ప్రయోజనం పొందుతారు. మీ కోరిక మేరకు ఖర్చు చేసే అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ మనసులోకి రకరకాల ఆలోచనలు రావచ్చు. దీంతో మీరు కొంత ఆందోళన చెందుతారు. మీ కుటుంబ సమస్యల వల్ల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మొండితనం లేకుండా మాట్లాడడం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే మంచిది. ఉద్యోగులు తమ పనిపై దృష్టి పెడతారు. మీరు ఆర్థిక విషయాల్లో కూడా ప్రయోజనం పొందుతారు. ఈ రోజు మీ ఇష్టానుసారం ఖర్చు చేయగలరు. మీ సంపాదన సంతృప్తి చెందుతారు. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలి. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. రాబోయే రోజుల్లో మీరు విజయం సాధించగలిగేలా మీరు ఓపికగా ఉండాలి. ఈ రోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.